భారతదేశం మొత్తంలో కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. సో, అందులోని ముఖ్యంగా అందరూ ఎదురు చూసింది వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకొకటి తమిళనాడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసినవి. అయితే తమిళనాడులో వచ్చేసి విజయ్ అసలు టీవీకే పార్టీ అధినేత అవ్వకుండా చేద్దామని చాలామంది చూసారు. మరి దానిపైన మీ అభిప్రాయం? అందరు అంచనాలకి మించి ఈరోజు విజయ్ సీఎం అవ్వడం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక 50-60 సీట్లు వస్తాయేమో అని నేను అంచనా వేశాను. కానీ ఈరోజు దాదాపుగా 120 సీట్ల దగ్గరికి వెళ్ళిపోయినాడు. 120 సీట్లు వస్తే సీఎం అయిపోవచ్చు. తమిళనాడులో ఏంటంటే అందరికీ సినిమా పిచ్చి ఎక్కువ. తమిళనాడు నుంచి ఇప్పుడు ఆయనతో నాకు తెలిసి 6వ సీఎం 7వ సీఎం. స్టార్టింగ్లో అన్నాదురై ఆయన సినీ రైటరు, తర్వాత మళ్ళీ కరుణానిధి ఆయన కూడా సినిమా రైటరే, అలాగే ఎంజీఆర్, జయలలిత, జానకి రామచంద్రన్, స్టాలిన్ ఆయన కూడా ఒక టీవీ యాక్టర్, సినిమా యాక్టరే. ఇప్పుడు ఈయన కూడా ఒక యాక్టరే విజయ్. సో తమిళకి సినిమా వాళ్ళు పిచ్చి ఎక్కువ అనమాట. సో అందుకు అక్కడ అందరూ సీఎంలు అయిపోతారు, ఈజీగా అయిపోతారు. అంతకుమించి పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తున్నారు కదా, పార్టీ పెట్టిన 1 ఇయర్కే ఇన్ని మంచి సీట్లు గెలుచుకున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టి ఇన్నిసార్లు చేసినా కానీ డిప్యూటీ సీఎం కానీ అది కూడా పొత్తులు పెట్టుకొని వచ్చారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీ గేట్లే టచ్ చేయలేడు అన్నారు. అట్లాంటి ఇప్పుడు 5 శాఖలకి మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. త్వరలో ఆయన కూడా సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఒక టైం అనేది ఉంటుంది, టైం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రిజల్ట్ కోసం మాట్లాడుకోవాలి. మమతా బెనర్జీ అది ఒక పెద్ద రాక్షసి. ఎప్పుడు కూడా బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఇండియాకి సపోర్ట్ చేయదు. సో 15 సంవత్సరాలు దాని రాక్షస పరిపాలనకి ఈరోజు అంతం అనేది వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొత్తం పీకి పారేశారనమాట మమతా బెనర్జీ పార్టీని. కనీసం 100 సీట్లు కూడా రాలేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే వెస్ట్ బెంగాల్ ఎన్నికలని అనుకోవడం లేదు. ఇండియాకి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగింది అనుకుంటున్నాను. ఆ యుద్ధంలో ఇండియా గెలిచింది, మోడీ గారు గెలిచారని అనుకుంటున్నాను. బీజేపీ ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల గెలిచింది. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరి. అస్సాము వెస్ట్ బెంగాల్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు వలసల పేరుతో మొత్తం నిండిపోతున్నారనమాట. అస్సాంలో నిండిపోతున్నారు, వెస్ట్ బెంగాల్లో నిండిపోతున్నారు. కనుక ఇప్పుడు ఒక చైనా వాళ్ళు ఏదైనా మోడీ గారు కడతారని నాకైతే నమ్మకం ఉంది. చైనా వాళ్ళు ఎలాగుందో అలా కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళని ఒక వాల్ కట్టేయాలి. కట్టిస్తే దరిద్రం పోతుంది. ఇక కేరళకు వద్దాం. కమ్యూనిస్టులకు ఇంకా నూకలు చెల్లిపోయినట్టే. వెస్ట్ బెంగాల్లో లేదు, కేరళలో లేదు, ఎక్కడలో కూడా తను ఇప్పుడు అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు మన హిందూ దేవుల్ని చాలా అవమానిస్తారు, మన దేవుళ్ళు నమ్మరు కూడాను. సో కమ్యూనిస్టులు మొత్తం ఇండియా మొత్తం ప్రాతినిధ్యం కోల్పోయారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే డిఎంకే పార్టీలో స్టాలిన్ కావచ్చు, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, మన సనాతన ధర్మం కోసం, హిందువుల కోసం చాలా బ్యాడ్గా మాట్లాడారు. సనాతన ధర్మంని ఒక మలేరియా రోగంతో పోల్చారు. సో వాళ్ళకి నిజంగా హిందువులే బుద్ధి చెప్పారని అనుకుంటున్నాను. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్న ఈ రిజల్ట్స్. నాకు తెలిసి విజయ్కి సపోర్ట్ అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. బొట్టాబొట్టి మెజారిటీ వచ్చింది. సో పాస్ మార్క్ దగ్గరలోకి వచ్చాడు. అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకుంటాడు అనుకుంటున్నాడు. అన్నాడీఎంకే అంటే ఎవరో కాదు, మన బీజేపీ పళనిస్వామి కలయిక అన్నాడీఎంకే. సో మోడీ గారు సపోర్ట్ లేనిదే ఏమీ జరగదు అని ఇంకొకసారి రుజువైంది. చాలామంది అంటారు మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని. కాదు, మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పార్టీ ఫార్మేషన్ అప్పుడే చెప్పాడు కదా, బీజేపీకి నేను వ్యతిరేకం అని చెప్పేసి, బీజేపీలో కలిసేదే లేదు అని చెప్పేసి విజయ్ చెప్పాడు. మరి ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా పొత్తులు పెట్టుకుంటాడని చెప్తున్నారు? ఆయన కూడా ఈ మధ్య హిందూ దేవాలయాలకు ఎక్కువ దర్శనాలకు వెళ్తున్నాడు కాబట్టి ఓట్లు పడ్డాయి నేను అనుకుంటున్నాను. ఈ మధ్య షిరిడి దేవాలయంకి వెళ్ళాడు. చాలా హిందూ దేవాలయాలకు వెళ్ళి హిందూ దేవతలు ప్రార్థన చేయబట్టే ఈరోజు తమిళ నటుడు విజయ్ అనేవాడు సీఎం కాగలుగుతున్నాడు. అది కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదని విన్నాను. మరి మీ జర్నలిస్టులకు ఏం న్యూస్ వచ్చింది? ఇంకా నడుస్తున్నాయి కదా రిజల్ట్స్. 120 సీట్స్ రావాలి, 110 దగ్గర ఆగిపోయినాడు. ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ కావాలంటున్నారు. ఆ సపోర్ట్ కూడా మోడీ గారు ఆఫర్ చేశారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే సినిమా నటుడు సీఎం అవుతున్నాడంటే మేము కూడా ఇండస్ట్రీ నుండి వచ్చాం కాబట్టి విజయ్కి కంగ్రాచులేషన్. పైగా ఆయన చాలా ఆఫర్లు ఇచ్చాడు కదా ప్రజలకు అందరికీ. ఆడవాళ్ళకి పెళ్లి కానీ, నవవధువులకు బంగారం కానీ, డబ్బు కానీ, స్టూడెంట్స్కి డబ్బులు ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్లు ఇస్తానని అన్నాడు.
సో వీటన్నిటికి కూడా ఆశపడి కూడా ఓట్లు వేయడం జరిగింది. ఆయన సీరియస్గా తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు డిఎంకే పార్టీ వాళ్ళు చాలా రాజకీయాలు చేశారు. అప్పట్లో ఎంతమంది 20 మంది 30 మంది చనిపోయారు కూడాను ఆయన పార్టీ కార్యకర్తలు తొక్కిసినట్లు. సో ప్రజలు ఓటు వేశారు. త్రిష సపోర్ట్ కూడా బాగా ఆయనకు ఉన్నది. ఏదో అంటారు కదా, ఒక మగాడి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని. ఖచ్చితంగా విజయం వెనుక త్రిష ఉందని అనుకుంటున్నాను. సో కొత్తగా సీఎంలో అయిన వాళ్ళందరికీ కూడాను కంగ్రాచులేషన్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మమతా బెనర్జీ అనే ఒక రాక్షసిని, ఒక దెయ్యాన్ని పశ్చిమ బెంగాల్ నుండే కాదు భారతదేశాన్ని కూడా తరిమి కొట్టారు మన మోడీ గారు. కంగ్రాచులేషన్స్.